ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం న్యాయాధిపతులు 16, 17 మరియు 18 అధ్యాయములు, సాయంకాలం లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 30వ వచనం వరకు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? ప్రభునందు మీరు బలవంతులై ఉండాలని మీ కొరకు దేవుని యొక్క సముఖములో ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన ఇశ్రాయేలు ప్రజలు వారు కనానుకి బయలుదేరుతున్నప్పుడు ఆ మార్గము వారికి ఎలా తెలిసింది? వారు కనానుకి ఎలా వెళ్ళగలిగారు? మోషే వారిని నడిపించాడు. అవును, మోషే నడిపించాడనేది వాస్తవమే. మరి మోషేకి ఆ త్రోవ ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే, ఒక మేఘస్తంభం, అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం వారికి ముందుగా ఉండి నడిపిస్తూ ఉంది. నిర్గమాకాండం 40వ అధ్యాయం చివరి 4 వచనాలలో దేవుని బిడ్డలారా, యెహోవా మేఘం, దేవుని యొక్క మేఘం వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మేఘం అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో లేదా ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో మీరు ఏ చోటికి వెళ్ళవలెనో, ఎక్కడికి మీరు నడిపించబడవలెనో అది మీకు ఎంతమాత్రం తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. ఆయన తన మేఘమును మీకు ముందుగా ఉంచి నడిపిస్తాడు. మీకు నిత్యము ఆయన నడిపింపు ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనే వాక్యం వివరిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనల్ని నడిపిస్తే మనం ఎంతమాత్రం కూడా నిరుత్సాహం చెందం. దేవుడే గనక మనల్ని నడిపిస్తే మనం ఏమాత్రమును ఓడిపోము. దేవుడే గనక మనల్ని నడిపిస్తే మన పక్షముగా ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయన్నే మనకు జయములను ఇస్తాడు. అవును, మీరు అనుదినం ప్రభువా నీవు నాకు ముందుగా బయలుదేరుము, నీవు నాతో కూడా ఉండుము అని మీరు ప్రార్థిస్తారా? మీరు ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన నడిపింపు ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నడిపింపు ఎప్పుడు కూడా మనల్ని వేరొక త్రోవలోకి తీసుకొని వెళ్ళదు. మనము ఎచ్చటికి వెళ్ళవలెనో, మనము ఎక్కడ కాపురం ఉండవలెనో అక్కడికే ఆయన మనల్ని నడిపిస్తాడు. చాలాసార్లు దేవుని యొక్క నడిపింపు లేకుండానే మన అంతట మనం సొంత చిత్తముతో కొన్ని మార్గాలను మన కొరకు ఏర్పరచుకొని వెళుతూ ఉంటాం. చాలాసార్లు నిరుత్సాహం చెందాం, ఓటమి పాలయం. ప్రియ దేవుని బిడ్డలారా, నింద, అవమానం మన జీవితానికి ఎన్నో మార్లు వచ్చి ఉన్నది. అయితే ఈ దినమున దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవా, నీవు నన్ను నిత్యము నడిపించుము, నీరు కట్టిన తోట వలె నన్నుంచు, క్షామకాలమున నన్ను బలపరచు, నా ఎముకలను బలపరచు అని మీరు ఈ వాగ్దానమునెత్తి ఈ దినమున ప్రార్థించండి. దేవుడు మీకు ఖచ్చితంగా తన నడిపింపును మీకు దయచేసి మిమ్మల్ని సంతోషకరమైనటువంటి స్థితిలోకి తోడుకొని వెళతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన నడిపింపు పొందనటువంటి వారు ఎంతోమంది ఓడిపోయారు. కానీ దేవుని నడిపింపు పొందినటువంటి వారు ఎల్లప్పుడూ దేవునికి మహిమను తీసుకొచ్చారు. అంతేకాదు, వారి జీవితంలో అనేకమైనటువంటి విజయాలు
వారు అనుభవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయనకు ఇలా ప్రార్థించండి. దేవా, నీవు నన్ను నిత్యము నడిపించు. మీ నడిపింపు లేకుండా నేను ఎక్కడికి బయలుదేరి వెళ్ళను. నీవు నన్ను నడిపిస్తేనే ప్రభువా నేను చక్కగా నడవగలుగుతాను అని దేవునికి మీరు ప్రార్థించండి. ఆయన తన ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తారు, మీకు జయమును అనుగ్రహిస్తారు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. అయ్యా, నీవు మమ్మల్ని నడిపిస్తేనే మాకు క్షేమం. మా ఎముకలు మీరు బలపరచండి. క్షామకాలమున మీరు మాకు తోడుగా ఉండి మాకు సమృద్ధిని దయచేయండి. నీరు కట్టిన తోట వలె మమ్మల్ని మార్చండి. మీ కొరకు ఫలాలు ఫలించి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చేవారముగా మమ్మల్ని నిలబెట్టుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.